తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి నెల 23వ తారీఖు నాడు మొదటి విడత కింద 3,600 కోట్ల రూపాయలు 10 క్వింటాల నుంచి మొదలుకొని 3 ఎకరాలు 4 ఎకరాలు లోపున్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకు నిధులను అయితే జమ చేయడం అయితే జరిగింది నిన్నటి వరకు. ఇక ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయనున్నారో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నది జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి లైవ్ ప్రూఫ్తో సహా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద 6,000 రూపాయల రైతు భరోసా నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏ జిల్లాలలో ఈ డబ్బులను పంపిణీ చేయనున్నారో విడుదల చేయనున్నారో అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది రైతులకి అర్హత సాధించినప్పటికీ పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకు కూడా రైతు భరోసా డబ్బులు అనేది జమ అవుతలేదంట కొంతమందికి. సో అలా జమ కాకుండా ఉంటే మీరు ఏం చేయాలి, అర్హత సాధించినప్పటికీ రైతు భరోసా డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ కాకపోతే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలను అయితే నేనైతే తెలియజేస్తాను. ఇక దీంతో పాటుగా రైతులకు కొన్ని సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇటువంటి 3 అప్డేట్స్ అనేది చేసుకుంటేనే మాత్రమే మీరు అర్హత సాధించినప్పటికీ మీ ఖాతాలలో డబ్బులు అనేది జమ అవుతాయి. ఎటువంటి అప్డేట్ చేసుకోవాలి, ఇక ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల రైతులకి ఈ రైతు భరోసా డబ్బులు ఎన్ని లక్షల మంది రైతుల ఖాతాలలో ఏ జిల్లాలలో ఈ నిధులు అనేది ఈరోజు పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సమాచారాన్ని. ఇక దానికంటే ముందు వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లోనైతే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను మార్చి 23వ తారీఖు నాడు మొదటి విడత 3,600 కోట్ల రూపాయలు దాదాపు 20 నుంచి 25 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులను అయితే పంట పెట్టుబడుల సాయం కింద రిలీజ్ చేయడం అయితే జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట పర్యటనలో. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు చాలామంది రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయి. 50% వరకు డబ్బులు ఇంకానైతే రైతుల ఖాతాలలోనైతే జమ కాలేదు. సో జమ కానటువంటి రైతులు ఏమాత్రం దిగులు పడద్దు, ఎందుకంటే ఏప్రిల్ 15వ తారీఖు వరకు మొదటి విడత రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే విడతల వారీగా ఎకరాల వారీగా ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయి. కాబట్టి మీకు 3 విడతల్లో డబ్బులు అనేది జమ కాకపోతే అప్పుడైతే మీరు ఆందోళన అయితే చెందవలసిందిగానైతే ఉంది. సో ఖచ్చితంగా ఈరోజు కూడా అర్హత సాధించినటువంటి అన్ని జిల్లాల రైతుల ఖాతాలలో 10 క్వింటాల నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు మీకైతే రైతు భరోసా డబ్బులు ఖచ్చితంగా ఏప్రిల్ నెల 15వ తారీఖు వరకు లేదంటే ఏప్రిల్ నెల చివరి ఆఖరులోపు ఈ రైతు భరోసా డబ్బులు అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోనైతే జమ కాబోతున్నట్లు ఇక్కడ సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఎవరైతే మీ బ్యాంక్ ఖాతాలకి ఈ 2 అప్డేట్స్ అనేది చేసుకోండి. ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేసుకుంటేనే మీ ఖాతాలలో నిధులు అనేది జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. సో తప్పకుండా రైతులు మీరు ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేసుకుంటేనే మాత్రమే మీ ఖాతాలలో డబ్బులు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున్న తాజా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.